హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఎప్పటిదో తెలుసా మీకు? మేమంతా ఈ మధ్య చార్ధామ్ వెళ్ళొచ్చాం కదండి. అలాగే అంతకుముందు వారణాసి ట్రిప్ వెళ్ళామండి. అలాగే చండీ యాగం, అభిషేకం ఇవన్నీ అంతకుముందు వారణాసిలో జరిగాయన్నమాట. అప్పుడు 150 మెంబర్స్ కలిసి ఆ ట్రిప్లో పార్టిసిపేట్ చేశాం. ఆ టైంలో గంగా యమున సరస్వతి కలిసే ప్లేస్ ఉంది కదండి, వారణాసి దగ్గర ప్రయాగ దగ్గర త్రివేణి సంగమంలో ఇలా అందరం బోట్లలో ప్రయాణం చేశాం. మా బోట్లు చాలా ఉన్నాయి, మీకు చూద్దురు కానీ అతి త్వరలో అవన్నీ కూడా కనిపిస్తాయి. బోట్స్లో అంతమందిమి 150 మెంబర్స్ బోట్స్లో త్రివేణి సంగమంలో ప్రయాణం చేశాం. అక్కడ స్నానాలు అవి చేసి చక్కగా శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణతో స్నానాలు అవి చేసి ఆ తర్వాత మళ్ళీ ప్రయాగ చేరుకున్నాం. అప్పటి వీడియో అన్నమాట. ఎందుకో కనిపించింది, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే పోస్ట్ చేస్తున్నా. ఆ కనిపించే బోట్స్లో ఉన్న వాళ్ళంతా మాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళే, మా వాళ్ళే. హైదరాబాద్ నుంచి అందరం కలిసి ఒకే ట్రైన్లో ప్రయాణం చేసి ఒకే ప్లేస్లో యాగంలో పార్టిసిపేట్ చేసి వెళ్ళొచ్చిన వాళ్ళం అన్నమాట. మేమందరం అలా బోట్లో కలిసి ప్రయాణం చేయటం కూడా మాకు చాలా తృప్తిని, హాయిని, ఒక వెరైటీ తృప్తినిచ్చిందండి. చాలా బాగుంది ఆ జర్నీ కూడా. ఇలా ట్రిప్స్లో ఆధ్యాత్మికంగా గుడిలు, దేవతా దర్శనాలు చేసుకుంటూనే పిక్నిక్లకు, పార్కులకు వెళ్ళినట్లుగా చక్కగా సీనిక్ ప్లేసెస్ కూడా చూడటం ఎంతో హాయినిస్తుంది. ఏమంటారు? వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు అన్నమాట పాపం. అన్నట్టు త్రివేణి సంగమం దగ్గర మీకు తెలుసా, వేణి దానమని చేస్తారు. అక్కడ భార్యాభర్తల్ని కూర్చోపెట్టి మళ్ళీ పెళ్లి చేసినట్లుగా చేస్తారు. దండలు మార్పించటం అవన్నీ జరుగుతాయి. అక్కడ భార్యని భర్త ఒడిలో కూర్చోపెట్టుకుని జడవేసి 3 కత్తెర్లు కింద నుంచి జుట్టు కట్ చేసి అది యమునా నదిలో కలుపుతారు. యమున నీళ్లు నల్లగా ఉంటాయి, గంగ నీళ్లు తెల్లగా ఉంటాయి. 2 చారిక మనకు కనిపిస్తుంది. 2 కలిసే ప్లేస్ చూస్తే అలా గీత గీసినట్లుగా కనిపిస్తుంది, గంగా యమునల మధ్యలో అన్నమాట. ఇక సరస్వతి అంటే కింద కనిపిస్తుంది, అంతర్వాహిని, పైకి కనిపించదు. 3 కలిసే ప్లేస్ని త్రివేణి సంగమం అంటాం కదండి. అక్కడ మేమందరం ఆ రోజు స్నానాలు చేశాం. పైన చూసారా పావురాళ్లన్నీ ఆనందంతో ఎలా తిరుగుతున్నాయో. వాటికి మేం తీసుకెళ్లిన కొన్ని గింజలు వేస్తే ఒక్కసారిగా బోట్ల చుట్టూరా బాలేయండి. చాలా అద్భుతంగా అనిపించింది ఆ రోజు ఆ దృశ్యాలన్నీ చూడటానికి. అందుకే నాకు నచ్చి ఎప్పటిలాగే వీడియోలన్నీ తీసి దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. ఆ ట్రిప్ కూడా చాలా ఎంజాయ్ చేశాం. ఆధ్యాత్మికంగా, ఆహ్లాదంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ట్రిప్ మొత్తం చాలా తృప్తిని, హాయిని అని ఇచ్చిందండి. బాగుంది కదా?